నమస్తే. గిరీశం చెప్పే ఆంధ్రప్రదేశ్ సంగతులు, యాదగిరి వినిపించే తెలంగాణ ముచ్చట్లు, మన చుట్టూ జరిగే తమాషాలు అవి ఇవి అన్నీ కలిపి రోజు మీకు అందించే సెటారికల్ బులెటిన్ ఆవకాయ బిర్యానీకి స్వాగతం. సింగపూర్ లాంటి క్యాపిటల్ సిటీని కట్టి ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేస్తానంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినందుకు కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి జరిగింది అని అన్నారు. అయితే అన్యాయం జరిగిందని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న బాబు విభజన జరిగేటప్పుడు ఏం చేశాడు అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్ప రాజధాని కట్టిస్తానంటున్నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తుళ్ళూరు గ్రామాన్ని సింగపూర్లో మార్చేస్తానని శబ్దం కూడా చేశాడు. గుంటూరు జిల్లా తుళ్ళూరులో రైతుల సమక్షంలో బాబు గారు చాలా విషయాలు మాట్లాడారు. హైదరాబాద్ నేనే డెవలప్ చేశానని మళ్ళీ చెప్పుకున్నాడు. డెవలప్ చేయడమే కాదు, దాన్ని ప్రపంచ పట్టణంలో కూడా పెట్టాడంట. 2014 సంవత్సరం మనకి మర్చిపోలేని సేదనుభవాలు మిగిల్చిందని ఆయన గారు చాలా బాధపడ్డారు. అంటే 2014లోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి అది కూడా సేదనుభవేనా అని మీరు కోడిగుడ్డు మీద ఏకలు లాక్కండి బాబు. ఆయన ఫ్లోలో ఏదో అనేసారు. ఏది ఏమైనా తాము ముందుకే తప్ప వెనక్కి వెళ్ళని ఇది తన అన్నగారు ఎన్టీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్పారు. చాలా సార్లు ఆలోచిస్తే ఏం చేయాలన్న దిక్కు దోచన పరిస్థితి. అయితే ధైర్యం ఉంది. సంక్షోభంలోనే ఒక అవకాశం చూసుకోవాలని అధైర్యపడకుండా మీ దగ్గరకు వచ్చాను. మీరు దారి చూపించారు. నేను ఏమాత్రం కూడా వెనక తిరగకుండా ముందుకు పోతున్నాను తప్ప ఎనుదిరిగే చరిత్ర ఈ తెలుగుదేశానికి లేదు. అది ఎన్టీ రామారావు గారు మనకు నేర్పించిన విద్య. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేటటువంటి రాజధాని నిర్మిస్తానని బాబు గారు ఛాలెంజ్ కూడా చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల్ని ఆయన ఎంతో మెచ్చేసుకున్నారు. అసలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి మనకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, అందుకే వాళ్ళకి తగిన శాస్తి జరిగింది అంటున్నాడు ఆయన. అన్ని కూడా చేసిన తర్వాతనే విభజన చేస్తారు. ఒక రాష్ట్ర విభజన మన ప్రజలకు విభజన చేసే సమయంలో ఎవరిని మాట్లాడలేదు. నేను 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటే, ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే నాతో కూడా మాట్లాడకుండా విభజన చేశారు. మనల్ని అవమానం చేశారు. దాని ఫలితం అనుభవించారు. ఆ విధంగా ఆయన ముందుకు పోతున్నారు. పాపం ఆయన బాట్లో ఆయన పడుతున్నాడు. ఆయన మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు వెంటనే అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని బాబు గారు అన్న మాటల పైన అంత ఎత్తులు వేశారు. ఆ పార్టీ నాయకులు సి రామచంద్రయ్య గారు ఇప్పుడు ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు కదా, మరి ఆనాడు ఎందుకు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ రాసి ఇచ్చావు, ఈ అన్యాయాల గురించి ఆనాడు ఎందుకు నోరెప్పలేదని ఆయన క్వశ్చన్ చేశారు. ఈ దినము ప్రతి రూఫ్ టాప్ పైన పోయి అరుస్తున్నావే అడ్డగోలుగా డివైడ్ చేశారని. అప్పుడు మీకు అది తెలియలేదా? ఈ రాష్ట్రం డివైడ్ చేసేటప్పుడు ఏమి న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయం జరిగితే మనం ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలని సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత మీకు రాలేదా? అది దాని తర్వాత తెలంగాణలో పోయి మీ వాళ్ళు మా లెటర్ వల్లనే తెలంగాణ వచ్చిందని వాళ్ళు చెప్పుకున్నారు. ఇక్కడేమో నువ్వు అడ్డగోలుగా డివైడ్ చేశారని కాంగ్రెస్ పార్టీ పైన విష ప్రచారం చేశావు. జనవరి 1వ తేదీన చాలా మంది రకరకాల తీర్మానాలు చేసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కొత్త సంవత్సరం మొదటి రోజునే అబద్ధాలతో మొదలెట్టాడు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అసలు బాబు చెప్పేయన్ని పచ్చి అబద్ధాలని మండిపడుతున్నారు. ఎవరైనా కొత్త సంవత్సరం నిజాలు మాట్లాడతారని అనుకుంటాం, కానీ కొత్త సంవత్సరం ఏ పని మొదలెడితే ఆ సంవత్సరం అంతా అదే రకమైన ధోరణి ఉంటుంది అనేటటువంటిది ఒక సెంటిమెంట్ ప్రజలకి. కానీ నూతన సంవత్సరం రోజు ఇన్ని అబద్ధాలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని చంద్రబాబు నాయుడు గారు ఆడారంటే ఈ 2015 ఇంకెలా ఉండబోతుంది అనేటటువంటిది ఈరోజు మా ఆందోళన అంతా కూడా. ఎవరని చెప్పినా తాను భయపడేది లేదంటూ ఆయన ముందుకు పోతున్నాడు. ఉద్యమంలో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడాను, ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటైంది, అందుకే కామ్గా నా పనిని చేసుకుంటున్నాను చమత్కరించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ను అమెరికాలోని డాలస్ నగరంలాగా మార్చేస్తానని, అందుకోసం తన దగ్గర మంచి ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. గిదేం హైటెక్ సిటీరా నాయన అని అంటున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. హైటెక్ పేరుతోని హైదరాబాద్ సిటీని మొత్తం ఖరాబ్ చేసిండ్రని అన్నాడు. చిన్న ఆన కొడితే మోకాల్లోతు నీళ్లు ఇస్తాయి,
ఎవరి పెళ్లికైనా పోవాలంటే గా ట్రాఫిక్ లో గంటలు గంటలు పడుతుంది. గిట్లుంటే ఎట్లా? ఇక ఇట్లా అయితే మనం ఏడికి పోవాలన్నా కష్టమే అవుతుంది. అందుకే సిటీ మొత్తం మార్చేసే ఐడియాలు నా దగ్గర షానున్నాయి. హైదరాబాద్ సిటీని అమెరికాలో ఉన్న డల్లాస్ లెక్క తయారు చేస్తాడట. ఒకదాని మీద ఒకటి ఉండే ఫ్లైఓవర్లను కట్టిస్తా. చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్ కాడ బండ్లు ఆగకుండా ట్రాఫిక్ పోలీసులు అవసరం లేకుండా చేస్తా అని చెప్పిండు. హైదరాబాద్ లో ను స్టార్ట్ చేసిండు. గార్డెనెక్కి ఇదంతా మాట్లాడిండు. ఈరోజు హైదరాబాద్ నగరంలో పెళ్ళిళ్ళకి పోవాలన్నా ఫంక్షన్కి పోవాలన్నా సరే, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి పోలీసు వాళ్ళు సాయం చేస్తారు. కానీ నార్మల్ కోర్సులో అయితే షాదీ మే 5 మినిట్ రోడ్ పే 3 గంట. ఇది హైదరాబాద్ పరిస్థితి. నిజంగా చెంపాపేట సైడ్ ఉండేటువంటి గార్డెన్స్ పోవాలంటే ఇట్స్ ఎ రియల్ పనిష్మెంట్. హైదరాబాదు హైటెక్ అన్నారు, ఏటెక్ అన్నారు, ఆటెక్ అన్నారు, మరి ఏటెక్ లేదు. అసెంబ్లీ ముందర నీళ్లు కార్లు మునిగిపోతుంటాయి. ముఖ్యమంత్రి ఉండే ఇంటికాడ నీళ్లు మోకాళ్ళ లోతు పైన నీళ్లు ఉంటాయి రోడ్ల మీద. గవర్నర్ గారు ఉండే రాజ్భవన్ ముందు మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం టీవీలలో చూస్తూనే ఉంటాం, రియల్గా కూడా చూస్తూనే ఉంటాం. ఇంకేం దొరికైనా సారు టీవీ షోలో కూకొని జనాలతో మాట్లాడతాడట. హైదరాబాద్ సికింద్రాబాద్ డెవలప్మెంట్ గురించి జనాల సలహాలు తీసుకుంటాడట. ఇదివరకు అంటే ఉద్యమం చేసినాం కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడేటోని. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి స్టేట్ను ఎట్లా డెవలప్ చేయాలనే దాని గురించి ప్లాన్ చేస్తున్నాను అన్నాడు. ఉద్యమం అయిపోయి రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కువ ఒరుడు చదువుడు బంద్ చేసి పని చేస్తాను లోపల. నేను బయటికి ఎక్కువ, ఎందుకంటే అరిసి లాభం లేదు. ఇప్పుడు పని చేయాలి. ఇప్పుడు ఇక అరిసినంతసేపు అరిసినం దేశాన్ని కన్విన్స్ అది అయిపోయింది. ఇప్పుడు పని చేసుకోవాలి మనం. నిజాం రాజు చాలా గొప్పోడని అంటున్నాడు కేసీఆర్ సారు. ఆనాడు నిజాం రాజు కట్టించిన దవాఖాన్లు తప్పించి కొత్తగా ఏమైనా సర్కార్ దవాఖాన్లు ఏమైనా వచ్చినాయా అని అడిగిండు. ఎంత గొప్ప రాజు అంటే నిజాం, ఆయన స్థాపించిన ఈ ఎగ్జిబిషన్ నిలబడి మాట్లాడుతున్నా కాబట్టి నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఎవ్రీ హాస్పిటల్ కట్టించిండు, చివరికి పాగల్ దవాఖాన కూడా కట్టించిండు. ఈ వాజ్ సచ్ ఎ గ్రేట్ కింగ్, సచ్ ఎ సెక్యులర్ కింగ్. అట్లాంటి వాడు మనం తలుచుకుంటే దాన్ని కూడా తప్పు అని పెట్టింది. అంటే మన చరిత్ర మనకే తెలియకుండా, మన కల్చర్ మనకు తెలియకుండా, మన ఉనికి మనకు తెలియకుండా చాలా తొక్కిపెట్టే ప్రయత్నం చేసినారు. అటు చూడుర్రి గా సార్ ఏం చెప్తున్నాడో. తెలంగాణ పోరాటం చేసి ఆత్మార్పణ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా నిజాం ప్రభుకు వ్యతిరేకంగా చేశారు. మీరు వాళ్ళందరినీ గౌరవిస్తున్నానని చెప్తూనే ఉన్నారు. ఒక పక్కన వాళ్ళని గౌరవిస్తున్నానని చెప్తున్నారు, ఇంకో పక్కన వీరే మంచి రాజు అని చెప్తున్నారు. ఎందుకు ప్రజలు వ్యతిరేకంగా ఉద్యమం చేసి తిరుగుబాటు చేశారు? మొత్తం భారతదేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో జరిగినటువంటి సాయుధ పోరాటం కానీ, తెలంగాణలో జరిగినటువంటి ప్రజల తిరుగుబాటు కానీ జరగలేదు. అంత మంచిగానే ఉన్నది కానీ చదువుకున్న పోరగాళ్ళు ఉద్యోగాల గురించి తనలాడుతున్నారు. గాళ్ళ సంగతి ఏం చేసినామని అడుగుతున్నాడు కాంగ్రెస్ లీడర్ పొంగులేటి సారు. లేటు చేస్తే మేము ఒప్పుకోమంటున్నాడు. నిరుద్యోగుల జీవితాలతోనే ఆడుకోవద్దని వార్నింగ్ ఇచ్చిండు. హెలికాప్టర్లు కూకొని చెక్కలు కొట్టడం కాదు, విద్యార్థుల బాధలు పరిష్కరించురని ఈ సారు కేసీఆర్ సార్ను రిక్వెస్ట్ చేసిండు. విద్యార్థుల జీవితాలతో, నిరుద్యోగ యువకుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకోవద్దు, ఆడుకుంటుంది అని చెప్తున్న ఈ సందర్భంగా తిన్న ధరక్క వాళ్ళు ఉద్యమాలు చేయట్లేదు, అన్నీ మర్చిపోయారు. మీరు కేవలం ఏదో చందమామ పాటలు, చందమామ రావే జాబిల్లి రావే అని చందమామను చూపించి చిన్నపిల్లోడు ఏడుస్తుంటే మాయ మాటలు చెప్పినట్టు అటు చంద్రుడి పాలన ఇటు చంద్రుడి పాలన ఉన్న తప్పితే వాస్తవంగా విరుద్ధ పరిపాలన జరుగుతుంది. కేవలం విహారయాత్రలు, మాటల కోటలు దాటుతున్నాయి. ఈ ఉద్యోగ నామ సంవత్సరంగా, ఉపాధి నామ సంవత్సరంగా చేసి ఈరోజు ఆందోళన దూరం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక మీరు ఎలక్షన్లకు ముందు మీరేం చెప్పిర్రో గది ఎంబడి అయ్యిర్రి, లేకపోతే మేము కూడా నిరుద్యోగులతో కలిసి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తాని వార్నింగ్ ఇచ్చిండు పొంగులేటి సారు. దేశమంతా, ఆ మాటకొస్తే ప్రపంచమంతా కూడా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ, ఏపీలో కూడా జనాలు ఫుల్ ఎంజాయ్ చేశారు. పార్టీలు చేసుకున్నారు, వైన్ షాపులు కిటకిట్లాడాయి, మద్యం ఏర్లై పారింది. రెండు రాష్ట్రాలకు డబ్బులే డబ్బులు. ఇగో చిన్న సందు దొరికితే చాలు పార్టీల మీద పార్టీలు చేసుకుంటారు కొంతమంది. పార్టీ అంటే ఉత్తగానే అవుతుందా? మందు కొట్టాలి, చికెన్ మటన్ వండుకొని తినాలి, ధూమ్ధామ్గా ఎంజాయ్ చేయాలి. గట్లయితేనే పానం సలపడుతుంది. ఇక మరి మొన్న దునియా మొత్తం హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకున్నారు. మనోళ్ళు ఊకుంటారా? మస్తుగా పార్టీలు చేసుకున్నారు.
2 దినాల ముందు నుంచే ఎక్కడ పార్టీ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలని ప్లాన్లు వేసుకున్నారు. ఇక మళ్ళా వస్తుందో రాదో అన్నట్లు కుతికెళ్ళ దాకా తాగిండ్రు. కొంతమంది అయితే డిసెంబర్ 31 రోజు తెల్లారిన దాకా తాగుతూనే ఉన్నారు. ఆడికి పోలీసులు దాగి రోడ్ల మీదకి వస్తే తీసుకుపోయి లోపల నొక్కుతామని వార్నింగ్లు ఇచ్చే బట్టికే కొంచెం వెనక ముందు అయ్యిండ్రు, కానీ లేకపోతే ఇంకా ఎక్కువ తాగేటోళ్ళే. గాల తాగుడు దెబ్బకు తెలంగాణ ఆబ్కారీ శాఖ గల్లపేట మొత్తం నిండిపోయిందట. 3 దినాలల్లో మొత్తం 155 కోట్ల రూపాయల మందమ్ముడు పోయిందట. 90,000 బ్రాండ్ కేసులు, 75,000 కేసుల బీళ్లు కొనుక్కపోయి తాగిర్రు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలనే మొత్తం ఆదాయంలో 40% వచ్చింది. ఇక కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో కూడా జోర్దారుగా మందమ్ముడు పోయింది. డిసెంబర్ 30న 25 కోట్ల రూపాయల మందు, జనవరి 1వ తారీఖున 50 కోట్ల రూపాయల మందు అమ్ముడు పోయిందట. రే అదిగిరి, తాగే విషయంలో మా వాళ్ళు కూడా ఏం తీసిపోలేదురా. యాపీ నీరుకు బాగానే లాగించేశారు. ఎంత తాగారనుకుంటున్నా? ఏదో పోటీ పెట్టినట్టు కానీ 3 రోజుల్లో 150 కోట్ల రూపాయలు ముందు తాగారా బాబు. మామూలుగా అయితే 700 కోట్ల రూపాయలు అమ్మకాలు జరుగుతాయంట. అంటే 13 జిల్లాలు కలిపి రోజుకు 23 కోట్లు తాగుతున్నారు. మరి యాపీ నూరు లాంటివి అయ్యి వచ్చినప్పుడు ఊరుకుంటారేటి? ఒక్క డిసెంబర్ 31 మాత్రమే 8 రెట్లు ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగాయంట, తెలుసా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. వైజాగ్, విజయవాడ, గుంటూరు నగరాల్లో మద్యం ఏర్లై పారిందనుకో. కేవలం ఈ 3 రోజుల్లోనే 50 కోట్లకు పైగా మద్యం అమ్ముడైందట. ఇందులో బీరమ్మకాలే అధికంగా ఉన్నాయంటున్నారు. జనాలు ఇలా సీసాలు తాగేస్తుంటే గవర్నమెంట్ ఎంతకన్నా ఇంకేం కావాలరా? యాపీ నీరుకు జనాలు తాగిన తాగుడు చూసి గవర్నమెంట్ సంతోషంతో ఉబ్బిబ్బిదబ్బిపోయిపోతుంది. సంక్రాంతికి ఇంతకంటే ఎక్కువ జనాలతో తాగించాలని కంకణం కట్టేసుకుంది. మద్యం షాపుల్లో సంక్రాంతి కోసం ఇప్పటి నుంచి స్టాక్ పోగేసుకుంటున్నారంట. ముందా మజాక? ఏంటండి ఇక్కడ ఆపారు? ట్యాక్స్ కట్టొస్తాను సార్. ట్యాక్సా? ట్యాక్స్ ఏంటి? అది బొంద. ఏ వెహికల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ అయ్యి. ఏమయ్యా బుద్ధుందా నీకు? ట్యాక్స్ కట్టి వస్తానని చెప్పి మంత వస్తావా? అమ్మో, నాకు తాగుబోతుల డ్రైవింగ్ అంటే చాలా భయం. ఎక్స్క్యూజ్ మీ మేడం, తాగుబోతు అనొద్దు, ట్యాక్స్ పేయర్ అనండి. ట్యాక్స్ పేయర్? ఎస్, వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్. రాష్ట్రంలో ప్రతిరోజు సిన్సియర్గా ట్యాక్స్ పే చేస్తున్నది ఎవరో తెలుసా? మీరంటున్న ఈ సోకాల్డ్ తాగుబోతులే. మన స్టేట్ ఆబ్కారీ ఇన్కమ్ పర్ యానం ఎంతో తెలుసా? డూ యూ నో? 12,000 crores. 12,000 crores. రుణాలు మాఫీ అవుతాయని ఎదురు చూస్తున్న రైతుల నెత్తిన ఉరుములేని పిడుగులా వచ్చి పడుతున్నాయి నోటీసులు. మీకు రుణమాఫీ వర్తించదు, మీరు తీసుకున్న రుణాలు వడ్డీతో సహా కట్టేయండి అంటూ ఆ నోటీసులో ఉన్న మ్యాటర్ చదివి ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. అక్కడేమో చంద్రబాబు రుణాలు మాఫీ చేశామంటారు, ఇక్కడేమో బ్యాంకు మేనేజర్లు రైతులకు నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నారు. ఇక రైతులేమో అడకత్తెల్లో పోకచెక్కల్లాగా నలిగిపోతున్నారు. సింగపూర్ని తలదన్నేలా రాజధాని ఇక్కడ ఎలా కట్టాలని ఆలోచిస్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి. ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీ ఏమైంది బాబు అంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి పారసామని చెప్తున్నారు. అటేమో ఒరే నాయనలారా, మీరు తీసుకున్న రుణాలు అనా పైసలతో సహా వెంటనే బ్యాంకుకు చెల్లించకపోతే మీరు తాకట్టెట్టిన బంగారు నగలు ఏలం వేస్తామని బ్యాంక్ మేనేజర్లు రైతులకు నోటీసులు పంపుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఇక మా రుణాలన్నీ మాఫీ అయిపోయినట్టే అనుకున్న రైతులకు ఆ నోటీసులు చూడగానే పావుల్ని జర్రుల్ని చూసినట్టు ఉలిక్కి పడ్డారు. ఇదేటి కథలు ఆడడం తిరిగిందని గొగ్గోలు ఎడుతున్నారు. చంద్రబాబు ఆనాడు చెప్పిందేటి ఇప్పుడు చేస్తుందేటి అని మండిపడిపోతున్నారు.
ఆయన చెప్పే మాటలు చూస్తే ఒకలాగా ఉన్నాయి సార్. ఇక్కడ బ్యాంకులు మాత్రం బెదిరించేస్తున్నారు, పెద్ద 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 కౌరులు చెప్తున్నారు. ఎట్టి మాటలకి పనులకి చాలా తేడా లేదు సార్. ఆయన హామీ ఇతర 5,000 కోట్లు అని చెప్పుకొస్తున్నానండి. 5,000 కోట్లు 50,000 రూపాయలు అన్నానండి. లోన్ ఏమైనా ఉంటే రుణమాఫీ పూర్తిగా నేను రైతును ఆదుకున్నానండి, ఘనత నాది అని చెప్తున్నానండి. ఇక్కడ చూస్తే ఆయన చెప్పి కొలిది ఇక్కడ బ్యాంకు వాళ్ళు అందరూ రెచ్చిపోతున్నారండి. ఏళ్ళ తప్ప వాళ్ళ తప్ప అర్థం లేదండి. ఇక్కడ మమ్మల్ని వాళ్ళేమో జ్వాలాడుతున్నారు, ఇక్కడ ఏమో రెచ్చగొడుతున్నారు. ఎవరు ఇందా ఏం జరుగుతుందో అనేది ఏం అర్థం లేదండి. రైతు మాత్రం చాలా దిక్కు చూసినండి పరిస్థితుల్లో ఉన్నాడండి. 10,500 రుణమాఫీ అయిందండి. ఇంకా 40,000 ఉందండి. ఈ 45,000 మరి 5 సంవత్సరాలు కానీ బాకీ తీరదండి. ఈ 5 సంవత్సరాలు నా బతికేటండి ఏం పరిష్కారం చేస్తాడో? ఈ 5 సంవత్సరాలు నేను ఏం తిని బతకాలా? వడ్డీ అలాగే ఉంటుందండి. వడ్డీ అలా ఉండదు, అసలు అలా ఉండదు. అసలు తీర్తానంటున్నాడు, వడ్డీ తీర్తానంటున్నాడు, అసలు అలా ఉంటుంది. మాకేం అప్పు పుట్టదో, మేము ఎలా బతకాలా? ఆ చేను మీద కదా మరి బతికితే మాకు ఇప్పుడు మళ్ళీ ఏదైనా రుణం చేసుకోవాలంటే, అప్పు చేసుకోవాలంటే కాగితాలు రావాలి, కాగితాలు ఈతలు రావు. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానంటే నిజమే అనుకున్నాం, ఇప్పుడు ఇలా కొంప ముంచుతాడు అనుకోలేదు బాధపడుతున్నారు రైతులు. అక్కడ బాబు గారు ఏమో రుణమాఫీ అయిపోయింది పోండి అంటుంటే, అక్కడ బ్యాంక్ మేనేజర్ కడతారా సత్తారా అంటూ నోటీసుల మీద నోటీసులు పంపుతున్నారని రైతులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. మేమేమో బుక్ అయిపోయాం, బాకీలు ఇవ్వకుండా బ్యాంకులు బుక్ అయిపోయాం. ఇక్కడేమో ఇవ్వటం లేదు. ఇది 5 ఏళ్ళు 6 ఏళ్ళు బాకీ ఉంచుకోండి మీ మీద అంటాడు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాకా ఉంటే మరి మీకు ఎలా మేము బాకీలు తీసుకుంటాం? ఎంత వీలు ఉంటుంది మాకు? దీనికి మేము ఆర్డర్ తగ్గ అగ్గమంచి కూర్చోడం తప్ప ఖచ్చితమైన ఈ విధానం లేదు మాకు. నేను 52,000 రూపాయలు లోన్ తీసుకున్నాండి వస్తువుల మీద. 52,000 నా నోటీస్ వచ్చిందండి. నోటీస్ వస్తే వడ్డీ 17,000 వేసి మొత్తం పట్టేసామండి. ఆ రోజేమో రుణాలు మొత్తం మాఫీ చేస్తా అన్నాడు. ఇప్పుడు రకరకాల కొర్రి పెట్టి మా దొంప తెంచుతున్నాడని రైతులు బాబు గారి పైన ఈర్సుకు పడుతున్నారు. నేనండి 50,000 దానికి నోటీస్ పంపారండి. ఉన్న 66 ఏళ్ళకి నోటీస్ రాలేదండి, అసలు లేదండి, జరగలేదండి. నాకు 14,000 వడ్డీ అయింది అన్నారండి. నేను కట్టించుకునేటప్పుడు నోటీస్ వచ్చిన మన్నాడు వెళ్ళి కట్టారండి. 17,000 కట్టించుకున్నారండి వడ్డీ. ఇదేంటంటే 14,000 అన్నారు కదండి అంటే, అది అంతేనమ్మా 17,000 నీకు వడ్డీకి 3 నెలలకి మేము పెంచేస్తాం, పెరిగిన దాని మీద అంతే నువ్వు కట్టవలసిందే 17,000 అని చెప్పాడండి. రుణాలన్నీ మాఫీ చేస్తాను, వ్యవసాయ పంటకు చేస్తానంటూ బాబు గారు చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొచ్చారు. కానీ ఇటు చూస్తేనేమో రైతులు ఇబ్బంది పడుతున్నారు, అటు చూస్తే బాబు గారు ఏమో రాజధాని నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఇలా అయితే వ్యవసాయ పండుగ ఎలా చేస్తారో ఏటో. ఇవి వాళ్ళ ఆవకాయ బిర్యానీ విశేషాలు. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.